చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి. దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా. రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు, మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది. దేవుడు మొటికాయలు వేస్తాడు. ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. ఊరికే మాట్లాడతా అది ఇది అసలు ఈరోజు ఇది పెద్ద డ్రామా. ఈరోజు వాళ్ళే ఒక తోట చెడిపిన తోట సెట్ చేసుకోవడము, వాళ్ళే శ్రీనివాసరెడ్డితో ముందే మాట్లాడుకోవడం, నువ్వు ఇట్లా చెప్పాలని. అవినాష్ రెడ్డి పోయి దాని అంతా విజిట్ చేసినా ఇది బాగుందని చూడడం, ఈయన పోయి మాట్లాడడం, అది చెప్పడం, ఇదంతా ఈ డ్రామాలొద్దు. ఎందుకు నువ్వు నిజంగా రైతులకు అంత బాగా చేసింటే మళ్ళీ హార్టికల్చర్ బెల్ట్ అయినటువంటి రాయలసీమలో కూడా నీకు సీట్ రాలేదే మరి. కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు మా ప్రజలను మోసం చేస్తూ వచ్చినావు, ప్రజలు గుర్తుపట్టినారు. ఇప్పుడు రైతులను మోసం చేయాలని కూడా చూస్తున్నావు. తర్వాత అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళని అడ్డపెట్టుకొని అది చూపించి రైతులను మోసం చేయాలని చూస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రైతులంత అమాయకులు కాదు, అన్నీ చూస్తూ ఉంటారు. రైతులకు ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.